వల్లి ఇట్రా. స్వీట్ గా ఉండే వాయిస్ హార్డ్ గా ఉందేంటి? ఏమైంది టిప్పు? అర్జెంటుగా నేను మర్డర్ చేయాలనుకుంటున్నాను. మురుగా, అంతటి దుర్మార్గపు ఆలోచన నీకెందుకొచ్చిందో తెలుసుకోవచ్చా? హత్య చేసి జైలుకన్నా వెళ్తాను కానీ అమెరికాకు మాత్రం వెళ్ళదలుచుకోలేదు. మీ అన్నయ్య ఎక్కడా? వల్లి, ఆవుదా మూత్రందా పోస్తుందేమో, చెమ్ము తీసుకొని పట్టిదా ఉంచు. నీ పాటకది మూర్చిపోతుంది. మూత్రం ఎక్కడ పోతుంది? ఏమిటో అవరోహణ నుంచి ఆరోహణ దాకా వెళ్ళలేకపోతున్నాను. ఈ ముసల్ది వెళ్ళలేకపోతున్నానంటుంది. పైకా మురుగా అలా అనకు టిప్పు. పార్టీ సంగీత సాధన కోసం పాటలు పడుతుంది. చూసావా, 60 ఏళ్ల నుండి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఏదో ఒక రోజు తనకు ఊళ్ళో కచేరీ పెట్టించాలనే కదా ప్రయత్నం. అవును టిప్పు, ఇంటి ముందు తన పాడ పెట్టేలోపు ఊళ్ళో వాళ్ల ముందు తన కచేరీ పెట్టాలనేది పార్టీ కోరిక. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, దయ ఉన్నాయా లేదా చెప్పు. ఉన్నట్టుండి నన్ను తిడతావేంటి? వల్లి, ఇంకొకదా గంప తీసుకురా. గోమాతలు పేడదా ఎక్కువదా వేస్తున్నాయి. నువ్వుండమ్మమ్మా, ఇక్కడిది నన్ను తిడుతుంది. తిడతానే, నిన్నింకా బాగా తిడతాను. బామ్మగారు తన పాట మీద నమ్మకంతో ఇన్నాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటిది కుంకుమభరణ మీద నాకున్న ప్రేమ, నా పట్టుదల, ప్రయత్నం ఇవన్నీ వదిలేసుకోమంటావే? బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి నన్ను నాట్ ఎంకరేజ్ చేస్తున్నావు. ఏయ్ మెంటల్, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అవడం కన్నా ముందు భరణికి చెల్లెల్ని అనకూడదు. కానీ పార్టీ లోకం వదిలి వెళ్ళడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. కానీ నువ్వు పెళ్లి చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళడానికి 2 నెలలే టైం ఉంది. మా పార్టీ సాధన చేసి గెలిస్తే 10 మంది చప్పట్లు కొడతారు. నువ్వు పిచ్చి పనులు చేసి పంచాయతీలో నిలిస్తే అందరూ తిడతారు, కొడతారు. వల్లి, చీపురుదా తీసుకురా. మళ్ళీ పిలిస్తే తిట్టేస్తాను పార్టీ. కోపందా వేండా? చూడు, గోమాతలు ఎంచక్క నా పాటదా వింటున్నాయి. హెల్ప్ చేయమంటే కోపడతావేంటి? నా పట్టుదలని పిచ్చంటావా? నా ప్రేమని మెంటల్ అంటావా? వాచ్ వల్లి, నా పొజిషన్లో నువ్వున్నా నీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనా నేను నీకు హెల్ప్ చేసేదాన్ని, ఇలా డ్రాప్ అయ్యేదాన్ని కాదు. తిట్టినా కొట్టినా నీకేడుపు రాదు కదా. ఇవాళ్ళెందుకు ఏడుస్తున్నావు? అనవసరంగా సీన్ క్రియేట్ చేయకుటిపో. నేనెంత గాఢంగా ప్రేమిస్తున్నానో చెప్తున్నాను, అర్థం చేసుకోమని అడుగుతున్నాను. నేను ఇలా బ్రతివాళ్తుంటే నీకు చీప్గా ఉందా? ముందు మీ అన్నయ్యని రమ్మను, అటో ఇటో తేల్చేసుకుంటాను. పిచ్చి వేషాలు వేస్తే మీ అన్నయ్యని పిలుస్తాను. బెదిరిస్తున్నావా? దమ్ముంటే పిలుస్తాను. దమ్ముంటే కాదు, మీ అన్నయ్య ఉంటే వస్తాడు. పెరియ బాబు, పెరియ బాబు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.